వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సినిమా రంగంలో ఒక అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అదేంటంటే సినిమా రంగంలో ఉన్న సింగిల్ థియేటర్లు సినిమాల ప్రదర్శనలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాటికి మల్టీప్లెక్స్ల మాదిరిగా రెంటల్స్ కాకుండా పార్ట్నర్షిప్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, కానీ ఇప్పుడు అది ఒక తీవ్రమైన స్థాయికి చేరింది. ఏంటంటే మేము మల్టీప్లెక్స్ లాగా నిర్వహించాలంటే మాకు పార్ట్నర్షిప్ ఇస్తే తప్ప మెయింటైన్ చేయలేము, నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి అని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అనుకోవటం. ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అందరూ కలిసి జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకోవటంతో ఈ వివాదానికి తెరలేచింది. అయితే దీని వెనక కీలకంగా కొందరు వ్యక్తులు పనిచేశారని నా ఆరోపణలు ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం వెనక ఒక కుట్ర దాగి ఉంది అన్న అభిప్రాయం దాని బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది ఎంత తీవ్రమైందంటే ఏపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించింది. దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని హోంశాఖకి విజ్ఞప్తి చేసింది. హోంశాఖ దీని మీద దర్యాప్తు చేస్తోంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత కక్షతో చేశారా, లేదా ఒక సమస్యను పరిష్కరించుకుందామని ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న అంశం మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా ఈ సినిమా విడుదల సమయాల్లో వివాదాలు అవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఏటా థియేటర్లు కొన్ని నలుగురైదుగురు వ్యక్తుల చేతిలోనే ఉండటం, వాళ్లే థియేటర్లను శాసించడం, చిన్న సినిమాలు లో బడ్జెట్ సినిమాలు విడుదల కావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దాని మీద వివాదాలు జరుగుతూ ఉంటాం. మనం గత 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాము. దీనికి సంబంధించి దిల్ రాజుగా అనేక సందర్భాల్లో మాట్లాడారు. తన పాత్ర లేదని తరచూ చెప్తూ ఉంటారు. ఈ సందర్భంలో కూడా దిల్ రాజు పాత్ర మీద చర్చలు జరిగాయి, వివాదాలు కూడా తలెత్తాయి. థియేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సినిమా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో కూడిన మూడు వ్యవస్థలు కలిపి థియేటర్లు బంద్ చేయటం అన్న నిర్ణయం వెనుక ఈ నలుగురు హస్తము కూడా ఉంది. కొంతమంది ప్రత్యేకంగా దీని మీద పనిచేశారు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెర వెనుక చర్చలు కార్యకలాపాలు నిర్వహించారన్న కూడా దీని మీద ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో దీని వెనుక రాజమండ్రి నగర జనసేన పార్టీకి సంబంధించిన అత్తిలి సత్యనారాయణ అనే వ్యక్తి ప్రముఖంగా వ్యవహరించాడన్నట్టుగా ఒక నిర్మాత నేరుగా బయటపెట్టారు. దీంతో జనసేన అప్రమత్తమైంది. వెంటనే అతనికి సభ్యత్వాన్ని రద్దు చేసింది, పార్టీ నుంచి అతన్ని తొలగించింది. దాంతో ఆయన అత్తిలి సత్యనారాయణ దీని మీద తీవ్రంగా స్పందించారు. నేను జనసేన అభిమానిని, పవన్ కళ్యాణ్ సినిమా నేను ఎందుకు చేస్తాను, థియేటర్లు తమ చేతిలో ఉన్న దిల్ రాజు, సురేష్ రెడ్డి, సురేష్, దాంతోపాటు సునీల్ నారంగ్ వీళ్లే దీని వెనక బాధ్యులు అని ఆయన ఆరోపించారు. అలాగే పవన్ కళ్యాణ్ అల్లు కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. అల్లు అరవింద్ హస్తం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. దాని మీద అల్లు అరవింద్ స్పందించారు. నాకు థియేటర్లు లేవు, ఉన్న వాటి గురించి కూడా త్వరగా విరమించుకుంటాము అని ఆయన స్పందన తెలియజేశారు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. ఇది ఒకవైపు. అయితే దిల్ రాజు దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా అని ఆపే దమ్ము ఎవరికీ లేదు, ఎవరు ఆపలేరు, ఆయన ఒక ప్రభంజనం అంటూ ఆయన తన స్పందనని తెలియజేశారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఇది రెండు జరుగుతుండగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ దీని ఆనుపానుల మీద దీని వెనక ఎవరున్నారో దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ సినిమా హరిహర వీరమల్లు హీరో పవన్ కళ్యాణ్ కావటం ఒకటి, అలాగే జనసేన సంబంధించిన పార్టీ అధ్యక్షుడు కావటం ఒకటి. ఈ రెండింటి నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. ఈ చర్చించిన సందర్భంగా దీని వెనక ఎవరున్నా సరే వారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరటం అనేది ఒక అంశం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అనేక అంశాలని ఇందులో ప్రస్తావించారు. అందులో మొట్టమొదటి ఏంటంటే, గత ప్రభుత్వంలో సినిమాలో ఉన్న అగ్రనటులను చర్చల పేరుతో పిలిచి వారిని తీవ్రంగా అవమానించింది. దీన్ని చలనచిత్ర మండలి, మా మూవీ ఆర్ట్స్ అసోసియేషను, నిర్మాతల మండలి కూడా భరించింది. కానీ ఏపీలో ప్రభుత్వం మారి
కొత్త ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలుగు సినిమా రంగ పెద్దలు ఎందుకు కలవలేదు, నేను కలవమని సజెస్ట్ చేసినా కూడా ఎవరు ఎందుకు కలవలేదు, దీనికి కారణం ఏంటి అని ఆయన వేసిన మొదటి ప్రశ్న. అలాగే ఎలా వ్యవహరించినా సరే నాకు మీ అందరి దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ అందుతోంది, సో నేను ఈ రిటర్న్ గిఫ్ట్ను భరిస్తున్నాను అన్న వ్యాఖ్యం చేశారు. దీని అర్థాలని రకరకాలుగా అన్వయించుకుంటున్నారు. ఇది ఒకటి. తర్వాత కూటమి ప్రభుత్వం మీద సినిమా రంగం ఏ రకమైన గౌరవాన్ని ప్రదర్శించకపోయినా ప్రభుత్వం మాత్రం సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూడాలి, పరిశ్రమను అభివృద్ధి చేయాలి, కొత్త పాలసీలను పెట్టాలి అని చెప్పి అనుకుంటోంది. ఈ దిశగానే మేము అడుగులేస్తున్నాము. నిర్మాతలకు సంబంధించి ఎవరైనా సరే వచ్చి సినిమాటోగ్రఫీ శాఖని కలిసి రేట్లు పెంచమని అడిగిన ప్రతిసారి మేము పెంచుతున్నాము అని కూడా ఆయన చెప్పారు. ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన బాధ్యుల్ని ఎవరినో కనుక్కోమని చెప్పారు. దాంతోపాటు మరికొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఒకటి ఏంటంటే థియేటర్లలో ఆమె తినుబండారు, అది ఐస్ క్రీమ్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, పాప్కార్న్ కావచ్చు, మితిమీరిన ధరలు ఉండటం వలన చాలామంది థియేటర్లకు రావట్లేదు. దీన్ని కంట్రోల్ చేయాలి, నియంత్రించడం వలన సినిమాకి వచ్చిన ప్రజలు భారానికి గురికారు, దానివల్ల ఎక్కువ మంది రావడానికి ఇష్టం చూపిస్తారు, దానివల్ల ప్రభుత్వానికి పన్ను రూపంలో ధనం వస్తుంది అని ఒక ప్రతిపాదన చేశారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువ మంది జనం ఓటీటీల మీద ఆధారపడుతున్నారు. సో ఓటీటీల మీద జనం ఎక్కువ మంది ఆధారపడకుండా సినిమా థియేటర్లకు రావాలంటే సినిమా థియేటర్లో ఆడే సమయాన్ని పెంచాలి అన్నారు. సమయాన్ని పెంచాలి అంటే దానికి సంబంధించిన నిర్మాణ విలువలు ఇవన్నీ పక్కన పెడితే థియేటర్లు కూడా వెంటనే సినిమాలు థియేటర్లో తీసేస్తున్నాయి. గతంలో మంచి సినిమా అంటే దాదాపు 100 రోజులు ఆడేది. ఇప్పుడు అగ్ర హీరో సినిమా 1 వీక్లోనే కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. ఆ తర్వాత వాటిని 2వ వారం దాటిన తర్వాత ఎక్కువ థియేటర్లలో వాటిని ప్రదర్శించట్లేదు. సో ఎక్కువ మంది ఓటీటీకి సినిమా ఇవ్వడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అలా కాకుండా థియేటర్లో ప్రదర్శించడానికి వీలుగా ఓటీటీలకు సినిమా ఇచ్చే కాల వ్యవధిని పెంచాలి, నిర్మాతలు అందరూ కలిపి దీని మీద చర్చించుకోవాలి అన్న ఒక ప్రతిపాదన కూడా ఆయన చేశారు. అలాగే ఏ నిర్మాత అయినా సరే సినిమా రేట్లు పెంచాలి అంటే ఖచ్చితంగా నిర్మాతల మండలి సంప్రదించాలి. నిర్మాతల మండలి మాత్రమే ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ తమకు తాముగా దీన్ని డీల్ చేయకూడదు అన్న సూచన చేశారు. ఇది ఒక మంచి సూచన. దీంతో పాటు అంటే ఆయన సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత వ్యవస్థలను గౌరవిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఇంకో మాట చెప్పారు, నా సినిమా అయినా సరే నా సినిమాకి కూడా ఇది వర్తిస్తుంది, నా సినిమా నిర్మాత అయినా సరే ఇదే మార్గంలో రావాల్సింది తప్ప మరో మార్గంలో రావడానికి వీలు లేదు అని చెప్పారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మళ్ళీ దీనిపైన చర్చ జరుగుతోంది. మళ్ళీ ఇంతకుముందు ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలకు గురైన వాళ్ళు కావచ్చు, లేదా సినిమా పెద్దలు కావచ్చు, దీని గురించి స్పందిస్తున్నారు. దిల్ రాజు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన అన్ని అంశాలకి తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. తెర ముందు దీనిలో వివాదానికి గురైన జనసేన నాయకుడు బాధ్యుడా, తెర వెనుక ఉన్న సినిమా నిర్మాతలు బాధ్యులా, దీని వెనుక ఎవరు బాధ్యులు, ఎందుకు ఇది జరుగుతున్నాయి, ఈ రకమైన గందరగోళాలు ప్రతి పెద్ద సినిమా విడుదలైన ప్రతి సందర్భంలోనూ ఈ వివాదం వస్తోంది. ఈ వివాదం కొద్ది రోజుల్లో సమసిపోతోంది. మళ్ళీ తెర వెనుక వివాదాలు ఉంటున్నాయి. సినిమా రంగంలో కులాలు, గ్రూపులు, వర్గాలు అనేవి మనం ఎంత కాదన్నా అవి ఉన్నాయన్న విషయాన్ని అనేక సంఘటనలు మనకు చూపిస్తున్నాయి. ఇవి ప్రభావం చూపుతున్నాయి. సినిమా అనేది ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఒక కులం హీరో నటిస్తే ఆ కులం వాళ్ళు చూస్తేనే ఆ సినిమా హిట్ కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు చూడాలి. సినిమా రంగం కూడా అన్ని వర్గాలు మెప్పించే కథాంశాలు చేస్తుంది తప్ప ఒక్క కులానికే పరిమితమైన సినిమాని ఏ నిర్మాత చేయడు, ఏ తీయాలని సాహసించడు. సో ఈ విషయాన్ని నిర్మాతలు గమనించుకోవాలి. రాజకీయాల పనిలో ఉన్న వ్యక్తులు కూడా దీని గురించి ఆలోచించాలి. సినిమా అనేది ఒక కళ, దానిలో వ్యాపారం ముడిపడి ఉంది, కొన్ని కోట్ల రూపాయలు ముడిపడి ఉన్నాయి, దాంతోపాటు వేలాది మంది భవిష్యత్ ఆధారపడి ఉంది. సో రాజకీయాలు చేసి ఏ కొద్ది మంది ప్రయోజనం కోసమో కాకుండా ఒక సామాజిక పరంగా ఒక ఆహ్లాదకరమైన ఒక మీడియాని కాపాడాల్సిన బాధ్యత ఈ సినిమా రంగ పెద్దలందరిపై ఉంది, రాజకీయ నాయకులందరిపై ఉంది. దీని గురించి అందరూ ఆలోచించాలి. ఈ అంశానికి సంబంధించి మీ సలహాలని, సూచనల్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.